హలో గైస్, మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకునే మూవీ పేరు ఎస్కేప్ ఆఫ్ షార్క్. ఓపెనింగ్ షాట్లో చివరి వరకు తనను చూసుకుంటాను అని చెప్పిన ఒక వ్యక్తి, పెళ్లి కూతురు అండ్ ఆ వ్యక్తి ఇద్దరు నీళ్ళలో దూకుతారు, ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఇంతలో ఆ పెళ్లి కూతుర్ని ఒక షార్క్ వచ్చి చంపి తినేస్తుంది. అది చూసిన ఆ వ్యక్తి భయంతో పారిపోతాడు. ఇంతలో అతన్ని కూడా మింగేయడానికి వస్తుంది. తన నిద్రలో నుండి బయటకు వస్తాడు. ఇంతలో తనకు అర్థమైన విషయం ఏంటంటే అది కలలో వచ్చిందని. కట్ చేస్తే ఒక తిమింగలం ఒడ్డుకు కొట్టుకొని వస్తుంది. ఇంతలో ఒక వ్యక్తి షార్క్లా వేషం వేసుకొని స్విమ్మింగ్ పూల్లోకి వచ్చి ఒక అమ్మాయిని భయపెడతాడు. తను భయపడిద్ది. ఇంతలో తన బాయ్ ఫ్రెండ్ వచ్చి భయపెట్టిన వ్యక్తితో గొడవ పడతాడు. కట్ చేస్తే ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పార్టీ చాలా బాగా జరగాలి, లేదంటే నీ జీతం కట్ చేస్తా అని చెప్తాడు. అలాగే మందు తాగడం మానేయ అని చెప్తాడు వెయిటర్కి. బట్ తనకి తెలియకుండా ఆ వెయిటర్ తాగడానికి ట్రై చేసినప్పుడు ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని చూసి ఆ వెయిటర్ మందు తాగడు. ఆ అమ్మాయి కూడా అదే చెప్తుంది, నీ తాగకు అని. అప్పుడు షార్క్లా వచ్చి భయపెట్టిన వ్యక్తి ఆ అమ్మాయికి సారీ చెప్పడానికి వెళ్తే తన హస్బెండ్ వచ్చి గొడవ పడతాడు. అందులో తన హస్బెండ్ స్విమ్మింగ్ పూల్లో పడతాడు. ఇంతలో సముద్రంలో ఏదో సౌండ్ వస్తుంది. ఆ పార్టీ ఓనర్ కవర్ చేస్తాడు. ఇట్లాంటి సౌండ్స్ అన్నీ సముద్రంలో కామన్ అని చెప్తాడు. ఇంతలో ఆ వెయిటర్ అండ్ ఆ అమ్మాయి ఇద్దరు బీచ్ దగ్గరికి వెళ్తారు. లవ్ మ్యాటర్ మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మార్నింగ్ అవుద్ది. ఆ ఓనర్ తన వ్యాన్ క్లీన్ చేయమని తన వర్కర్స్కి చెప్తాడు. ఆ వ్యాన్లో నుండి రక్తం వస్తుంది. నేచర్ అంతా అయోమయంగా అవుద్ది. పక్షులు పారిపోతాయి, మబ్బులు కమ్ముకుంటాయి. బీచ్లో సైరన్ అనౌన్స్ చేస్తారు. ఇంతలో సునామీ వస్తుంది. అందరూ పారిపోతూ ఉంటారు. కొంతమంది మునిగిపోతారు. ఆ వెయిటర్ తను మునిగిపోతున్నప్పుడు హెల్ప్ చేస్తాడు. కొంతమంది ఆ దీవిలో ఉన్న హోటల్లోకి వెళ్తారు. ఆ హోటల్ లోపలికి కూడా నీళ్ళు వస్తాయి. ఒక జంట మాత్రం కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటారు. ఇంతలో ఒక బాక్స్లో నుండి బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ వాసనకి షార్క్ వస్తుంది. అందరూ ఈదుకుంటూ వెళ్దామని అనుకుంటారు. ఇంతలో ఆ షార్క్ వచ్చి ఆ అమ్మాయిల్ని తినేస్తుంది. అది చూసి అందరూ పారిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఆ లోపు డోర్ లాక్ అవుద్ది. ఆ డోర్ ఓపెన్ చేయడానికి వెయిటర్ అండ్ అమ్మాయి ట్రై చేసి ఓపెన్ చేస్తారు. అందులో ఒక వ్యక్తి తన కూతుర్ని బయటికి పంపిస్తాడు. బట్ తను ఆ షార్క్ చేతిలో చనిపోతాడు. మళ్ళీ ఆ డోర్స్ క్లోజ్ చేస్తారు. ఆ వెయిటర్ అన్కాన్షియస్ అయ్యి కాన్షియస్లోకి వస్తాడు. అందరూ కొద్దిగా వాటర్ తక్కువ ఉన్న రూమ్లోకి వస్తారు. ఇంతలో వాళ్ళు గొడవ పడతారు. ఎవరి దారిలో వాళ్ళు వెళ్దామని వెళ్తారు. కానీ వెళ్ళిన ఆ ఇద్దరిలో గొడవ పడిన వ్యక్తి షార్క్ బొమ్మను చూసి భయపడతాడు. ఇంతలో ఒక వ్యక్తి హెల్ప్ కోసం వాళ్ళని అడుగుతాడు. ఆ వెయిటర్ అండ్ అమ్మాయి ఆ వ్యక్తికి హెల్ప్ చేస్తారు. బట్ ఇంకో కపుల్ కూడా ఇరుక్కుంటారు. అండ్ మళ్ళీ ఆ గొడవ పడిన వ్యక్తి మళ్ళీ వస్తాడు. తనతో వెళ్ళిన వ్యక్తి కరెంట్ షాక్తో చనిపోతాడు. వాటర్ ఫ్లో ఎక్కువ అవుద్ది. అండ్ ఆ ఇరుక్కపోయిన కపుల్ బయటపడతారు. ఆ వెయిటర్ గాల్లో కరెంట్ షాక్ కొట్టకుండా ఎగిరి ఆ మెయిన్ ఆఫ్ చేస్తాడు. రూమ్స్ అంతా కరెంట్ పోద్ది. ఇంతలో వాళ్ళు వేరే రూమ్లోకి వెళ్ళి దారి వెతుక్కుంటూ వెళ్తారు. మళ్ళీ గొడవ పడతారు. ఆ 5 మెంబర్స్లో ఇద్దరు గొడవ పడిన వ్యక్తి అండ్ ఇంకో వ్యక్తి విడిపోయి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ప్రెజర్ ఎక్కువ అయ్యి షార్క్ లోపలికి వస్తుంది. కానీ అందులో ఇంకొకటి తల మీద కొడతాడు. అప్పుడు షార్క్ ఆ బ్లడ్ స్మెల్కి తన దగ్గరకు వచ్చి తనని చంపేస్తుంది. ఇంతలో ఆ డోర్ పగిలిపోయి అప్పుడు ఆ 4 మెంబర్స్ అండ్ ఆ కపుల్ కలుస్తారు. ఆ వెయిటర్ ఆ షార్క్ నుండి తప్పించుకుంటాడు. అండ్ తనకి తన కలలో చంపిన తన వైఫ్ని షార్క్ చంపడం గుర్తుకొస్తుంది. అండ్ ఆ షార్క్ అదే రూమ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ వెయిటర్ ఒక ఐడియా చెప్తాడు. తన ప్రాణం రిస్క్లో పెడతాడు. షార్క్ని తప్పుదారి పట్టించడానికి తను డీజిల్ని లీక్ చేస్తాడు. అంతలో ఆ అమ్మాయి నీటిలోకి దూకుతుంది. చేతిని కోసుకొని ఆ రక్తం నీటిలోకి వేస్తుంది. అప్పుడు షార్క్ ఆ వాసనకి ఆ అమ్మాయి దగ్గరకు వస్తుంది. తనని మిగిలిన వారు పైకి లాగుతారు. ఈ ప్రయత్నంలో ఒక అమ్మాయి అందులో పడిపోతుంది. షార్క్ ఆ అమ్మాయిని చంపడానికి వస్తుంది. ఇంతలో తన హస్బెండ్ ఆ షార్క్ మీద దూకుతాడు. ఆ వ్యక్తి కాల్ని ఆ షార్క్ కొరుకుతుంది. అయినా విడిచిపెట్టాడు. ఇంతలో ఆ డీజిల్ని మొత్తం నీటిలో వేసి ఫైర్ పెడతాడు వెయిటర్. తర్వాత ఆ షార్క్ చనిపోద్ది. ఆ వెయిటర్ అండ్ ఇంకో వ్యక్తి స్పృహ కోల్పోతారు. ఆ షార్క్ చనిపోయిందని అనుకొని తన కోపంతో ఆ షార్క్ని కొట్టడానికి వెళ్తాడు. నన్నే తింటావా అని కొడుతూ ఉంటాడు. ఆ షార్క్ కళ్ళు తెరిచి మళ్ళీ అతన్ని తినేస్తుంది. ఆ తర్వాత చనిపోద్ది. ఆ ఇంకో వ్యక్తిని బయటకు తీసుకొని వెళ్తారు. ఇంతటితో వాళ్ళు ఆ దీవి నుండి బయటపడతారు. సో ఇది ఫ్రెండ్స్ ఎస్కేప్ ఆఫ్ షార్క్ మూవీ ఎక్స్ప్లెనేషన్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.